దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మనోజ్ కుమార్ పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. పూరబ్ ఔర్ పాచిమ్, క్రాంతి, రోటీ కపడా ఔర్ మఖాన్ వంటి సినిమాలు ఆయనకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగా నటించడంతో ఆయన్ను భారత్ కుమార్ అని పిలుచుకునేవారు. ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్గా, పాటల రచయితగా, ఎడిటర్గా భిన్న పార్శ్వాలు కలిగిన వ్యక్తిగా మనోజ్ కుమార్ పేరు సంపాదించుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. కాగా మనోజ్ కుమార్ మృతికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు. జనసేన